హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. సీఎం రేవత్కు నోటీసులు రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులు. మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా రిజర్వేషన్లపై అమిత్ షా వాక్యాలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు కేసు నమోదు. సో తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ గారికి ఆల్రెడీ నోటీసులు ఇష్యూ అయినాయి. ఎందు గురించి అంటే అమిత్ షా తెలంగాణ స్టేట్కు రావడము అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడన్నా మీటింగ్ పెట్టవచ్చు. కానీ వాళ్ళు గెలిస్తే బాగుంటుంది, వాళ్ళు గెలిస్తే రాజ్యాంగాన్ని చేంజ్ చేద్దాము, వాళ్ళు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేద్దాము, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళని మొత్తం తర్వాత వాళ్ళ రిజర్వేషన్లు చేంజ్ చేద్దాము, ముస్లిం రిజర్వేషన్లు చేంజ్ చేద్దామని చేసేది వాళ్ళే, స్టార్టింగ్ చేసేది వాళ్ళే, వక్రీకరించేది వాళ్ళే. భారతీయ జనతా పార్టీ ఏమైనా తమాషా చేస్తున్నదా? తెలంగాణ రాష్ట్రానికి రావడము, తెలంగాణ ప్రజలు గెలిపించుకున్న రాష్ట్ర సీఎంకు నోటీసులు ఇవ్వడము ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఎవరిని భయపట్టిస్తారు? అంటే మీ దగ్గర ఇక ఈడీ ఉన్నదని, తర్వాత సిబిఐ ఉన్నదని ప్రతి ఒక్కరిని భయపట్టించుకుంటూ పోతే మరి ఏముంటుంది? అసలు ఈ ప్రపంచంలో భారతదేశంలో మొత్తము కాంగ్రెస్ అధికార పార్టీ ఉంది. మీరు గిన భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ సెంట్రల్లో ఉన్నారు. తర్వాత ఈ జాతీయ పార్టీలు ఉన్న తర్వాత గిన ఒక జాతీయ పార్టీ ఇంకో జాతీయ పార్టీకి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీకు కౌంటర్ ఇస్తున్నారా? మీరు ఏ విధంగా ప్రజలకు మేలు చేద్దామనుకుంటున్నారో, ఏ విధంగా డెవలప్ చేద్దామనుకుంటున్నారో ఆ విధంగా రాష్ట్ర సీఎం మీరు అన్న మాటలు మాత్రమే చూపిస్తున్నాడు. మీరు అనలేదా? ఇక్కడ అమిత్ షా గారు వాక్యాలను వక్రీకరించారంటూ ఈ వాక్యాలు మీరు చేయలేదా? ఎస్సీ ఎస్టీ తర్వాత ముస్లిం రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తాను లేదా? తిరిగి ఈ రోజుకి ఏంటంటే మీకెవరు గట్టిగా మాట్లాడద్దు, మీ మాటలకు ఎవరు ఎదురు రావద్దు, మీరు చెప్పినట్టు వినాలి, మీకు బానిసగా బతకాలి అంటే ఈరోజు అందరినీ చిన్న చూపు చూస్తారు. ఈవెన్ ఎస్సీ ఎస్టీనైనా ముస్లింలనైనా చిన్న చూపు చూస్తారు. ప్రతి ఒక్కరు మీకు భయపడాలి. ఎంతకాలం భయపడిస్తారు ఇట్లా? కాబట్టి ఈ విషయంలో మరో 4 కాంగ్రెస్ నేతలకిన రిజర్వేషన్ల గురించి తర్వాత ఈ నేతలకు కూడా రిజర్వేషన్లపై అమిత్ షా వాక్యాలను వక్రీకరించారంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు కేసు నమోదు ఆల్రెడీ. కానీ అయితే ఏమవుతుంది? ఇట్లాంటివి ఎన్నో అయితేనే ఉంటాయి. ఏమో రేవంత్ రెడ్డి ఏమైనా కేసులకు భయపడేది ఉందా? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లు చేసే అనవసరమైన కేసులో ఇరికిస్తేనే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని తెలిసినాక కేసులో బలం లేకుండా వెయిట్ లేకుండా ఈరోజు కేసు కొట్టేయబడిన కేసు. అది పెద్ద గట్టి కేసు కాదు, ఈయన బ్లాక్మెయిల్ చేయలే, పెద్ద ఉగ్రవాది కాదు. తెలంగాణ రాష్ట్ర బిడ్డ, తెలంగాణ ప్రజలకు నచ్చింది, గెలిపించుకున్నారు. ఈరోజు రాష్ట్ర సీఎం మీరు ఇచ్చే నోటీసులు ఏమవుతాయని ఏమవుతుంది? ఏం కాదు, హాజరవుతారు. ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తాం, ప్రాపర్ ఛానల్గా ఒక హైకమాండ్కి దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా హాజరవుతాడు. దీనికి భయపడవలసిన అవసరం లేదు. తర్వాత రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వాక్యాలను వక్రీకరించారని ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో 4 కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. అంటే ఈ ఫేక్ను తర్వాత వీళ్ళ నోటీసులపై ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాళ్ళ అభియోగంతో తెలంగాణ సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో 4 కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసు పంపించారు. తర్వాత నోటీసులు అందజేసి అయ్యేదేముంది? ఏమీ కాదు. తర్వాత మే 1న ఉదయం 10 గంటలకు ఢిల్లీ ద్వారకా సెక్టర్లోని పోలీసు ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నే సతీష్, కోఆర్డినేటర్ నవీన్ అండ్ పిసిసి కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లింలకు ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. చేయండి, మీరు ఎంత తిరిగినా ఈ ఎన్నికల కూడా ఉన్నన్ని రోజులు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నన్ని రోజులు, ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఇట్లాంటి రిజర్వేషన్ల గురించి వక్రీకరించేటట్టు మాట్లాడి ఈరోజు తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎంకు 4 తర్వాత ఇదే కాంగ్రెస్ నేతలకు
మళ్ళా తిరిగి ఇట్లాంటి నోటీసులు అందజేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అందరు గమనిస్తున్నారు. తిరిగి ఏంటంటే కాంగ్రెస్కి ఇంకా సింపతి పెంచుతున్నారు. తర్వాత మానవత దృక్పథంతో ఒక భావాజాలంతో ప్రేమతో తెలంగాణ సీఎంకు ఇంకా సీట్లు పెరగడానికి అవకాశం ఇచ్చినట్లే కనిపిస్తుంది ఒక తీరున చూస్తే. కానీ మీరు మాత్రం మంచి ఒక ప్రేమ అనురాగాలు, తర్వాత తెలంగాణ ప్రజల మీద నమ్మకం కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరిని భయపట్టించి ఈ నోటీసులు అందజేయడం ఏంది, ఈ మూమెంట్లో మీరు ఢిల్లీకి పిలవడం ఏంది, ఎంతవరకు కరెక్టు? ఇది ఒక జాతీయ పార్టీ చేసే లక్షణాలు అయితే కావు ఇవి అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. తర్వాత వీళ్ళను పిలిచింది ఇంకా ఎవరికి? ఈ నలుగురికి నా వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నలుగురు ఢిల్లీ పోలీసుల విషయంలో నోటీసులు అందజేసినాక ఈ కార్యదర్శి శివకుమారు, తర్వాత నవీన్ పిసిసి, తర్వాత సతీష్ వీళ్ళందరూ కలిసి అధికార ప్రతినిధి అస్మా తస్లింలకు పోలీసు మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్ చౌదరి అందజేశారు. అంటే రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్ చౌదరి అనేది ఢిల్లీ పోలీసు ఇన్స్పెక్టర్ మొత్తము అందజేశారు నోటీసులు అందుకున్న వారు మే 1న విచారణకు హాజరు కాకపోతే సిఆర్పిసి 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారము చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు. అంటే 41 సిఆర్పిసి చట్టం ఉన్నది కాబట్టి ఈ చట్టంలో తప్పు చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే 41 సిఆర్పిసి అయినా పర్లేదు, 41 సిఆర్పిసి 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగు తర్వాత ప్రకారము చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొంటున్నారు ఎవరు? ఢిల్లీ పోలీసులు. తర్వాత ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు పిసిసి 153, 153A, 465, 469, 171G సెక్షన్ల కింద కేసు 41 సిఆర్పిసి కింద క్రిమినల్ ప్రొసీడింగు, తర్వాత ఈ నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరు కావాలి పిఆర్సి కింద, లేకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు బెదిరింపు కాల్స్. తర్వాత ఈ లీగల్ సెల్కు రామచంద్రారెడ్డికి ఇవి అందించరు. తర్వాత ఇవన్నీ కామనే. అది మీరు ప్రచారం చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీగా కాంగ్రెస్ చేస్తున్నది. మీరు అనుకున్న మాటలు కావాలని ఏం లేవు. ఆ మాటలను మీరు వక్రీకరించి ఈరోజు 41 సిఆర్పి కింద నోటీసులు ఇష్యూ చేసి ఎవరిని భయపట్టేయాలంటే తెలంగాణ ప్రజలు అంత ఆషామాషి లేరు. ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ కర్ణాటక ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి అవును ఈరోజు తన హైకమాండ్ చెప్పినట్టుగా తన భారతదేశ ప్రజలకు ఈరోజు కేరళ పోతున్నాడు, కర్ణాటక పోతాడు, చెన్నైకిన పోతాడు, తర్వాత ఆంధ్ర పోతాడు, తర్వాత తెలంగాణలోకిన ప్రచారం చేస్తాడు. ఎందుకంటే హైకమాండ్ చెప్పినట్టుగా అనుసరించుకొని ఒక గౌరవంతో ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఈ అమిత్ షా మోడీ ప్రతి ఒక్కరిని భయపట్టేయడము మొదటి నుంచి స్టార్ట్ చేశారు. కానీ ఇది అంతా కరెక్ట్ కాదు. మీరు చేసిన మీ అవసరాలకు మీకు అనుకూలంగా ఉండాలంటారు. ఈడీ నోటీసులతోటి, తర్వాత సిబిఐ నోటీసులతోటి జనాలను భయపట్టియడము, తర్వాత ఇండ్లు సోదా చేయడము, తర్వాత సర్చ్ వారెంట్లు ఇవ్వడము, తెలంగాణ ప్రజలు మొత్తం మీకు ఏదో రుణపడి మీ మోచే నీళ్ళు తాగినట్టు, మీ ఎంగిల్ నీళ్ళు తాగినట్టుగా, మీ ఎంగిల్ మెతుకులు తిన్నట్టుగా ఎవడో ఒకడు సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వేస్తే సీఎంకు నోటీసులు ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు భారతీయ జనతా పార్టీ. తర్వాత ఈ విషయంలో మళ్ళా తిరిగి ఏమంటున్నాడంటే ఈ నోటీసుల గురించి ప్రత్యేకంగా ఏమంటున్నాడు, రేపు ఖచ్చితంగా 1 తారీఖు హాజరు కావాలంట 10:30 వరకు. సరే హాజరవుతారు. హాజరైన తర్వాత దీన్ని ఏముంటుంది, ఏం యాక్షన్ తీసుకోగలుగుతారు మీరు పబ్లిక్లా? మీ సింపతి ఎక్కడికి పోతున్నది? దిగజారిపోతున్నది ప్రజలలో. కాబట్టి అది కరెక్ట్ కాదు. తర్వాత సీఎం రేవంత్కు నోటీసులు మీరు ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీరు చేసినట్టుగా ఆయన చేస్తున్నాడు ప్రచారం తప్ప? రాష్ట్ర ప్రజల గురించి తప్పు కాదు కదా. తర్వాత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. చేయండి, నమోదు చేయండి. తర్వాత నోటీసులు ఎఫ్ఐఆర్ చేయండి. ఎఫ్ఐఆర్ ప్రకారమే నోటీసులు ఇస్తున్నట్టు తెలిపారు. అవును, ఏ విధంగా చేస్తున్నారు? రేపు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మీ క్వశ్చన్కు సమాధానం ఇస్తారు కదా వాళ్ళు లీగల్గా. వాళ్ళకు ఒక లీగల్ సెల్ ఉంటుంది, ప్రభుత్వానికి ఒక ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. తర్వాత దాని ద్వారా రేపు మీరన్న మాటలకు ఒక్కసారి చూసుకొని ఇది ఫేక్ మీడియానా లేకపోతే రియల్గా కావాలని అన్నారా, అటువంటి దుష్ట ప్రచారాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయదు. అటువంటి వాళ్ళకి ఎవరూ లేరు. అదే బీఆర్ఎస్ చేస్తా అంటే అసభ్య పదజాలంతో చేస్తారు. కానీ మరి అన్నిసార్లు
ఈరోజు మీకు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు అన్నది, మోడీ బోడీ అన్నది, తర్వాత రండా అన్నది, తర్వాత ప్రోటోకాల్ మెయింటైన్ చేయమంటే చేయలేదు, ఒక్కసారి మిమ్మల్ని కలవడానికి రాలేదు, అమిత్ షా గారిని కలవడానికి రాలేదు, రాష్ట్రపతిని కలవడానికి రాలే. అంటే ఎవరిది నోరు ఉంటుందో వాళ్ళది ఊరా, ఎవరిది ఏమంటారు, ఎవరిది గుర్తుపోయిన బర్రె అందా, ఏంది ఇది? ఎవరన్నా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే పక్కకు ఒక ప్రాంతీయ పార్టీ ఈ విధంగా దుష్ట ప్రచారాలు చేస్తుంటే వాళ్ళని ఏమనరు, ఇదే ప్రాంతీయ పార్టీకి మరి ఇదే జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఈ మధ్యన గెలిపించిన సీఎం ఆయన రేపు కేంద్రానికి లోకసభ ఎన్నికల గురించి ప్రచారాలు చేస్తున్నాడు. మీరు అన్న మాటలే వినిపిస్తుంటే మీకు ఇంత బాధ కల్పిస్తుంది. పోలీసులతో ఎఫ్ఐఆర్ చేపించి నోటీసులు ఇష్యూ చేసిరు, తర్వాత అక్కడ ఇన్స్పెక్టర్ అయినా ఇక్కడ లీగల్ సెల్కు ఆల్రెడీ పంపించారు, తర్వాత అటెండ్ కామంటారు, అటెండ్ కాకపోతే రేపు మొత్తం నోటీస్ ఇష్యూ చేసేసి దీని మీద చర్యలు తీసుకుంటా అంటున్నారు. అంటే భయపడిస్తున్నారు అనమాట. మీరు ఒక పార్టీని భయపడిస్తున్నారు, క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నది కదా. తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోను పోస్ట్ చేసేందుకు వినియోగించిన ల్యాప్టాప్ మొబైల్ ట్యాబ్లను ఈ వీడియోను ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచించారు. అంటే ఏ ఒక్కడో కోన్కిత్తాగాడు ఫేక్ వీడియో చేసిండ, దాన్ని తీసుకొని రావాలంటే ఏడికెళ్ళి వస్తారు? చూద్దాం రేపు చట్టపరంగా అది ఎవరిది ఏంది ఎంక్వైరీలో ఎవరిది అని తేలుతుంది. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ పరికరాన్ని అగర్ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తారు. భయం ఏముంది చెప్పండి? మీరు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిర్రు 41 CRPC కింద 91/160. తర్వాత దాంట్లో లీగల్గా రేపు వచ్చేటప్పుడు తీసుకురావాలంటే డిమాండ్ చేసినట్టే కదా. మీ డిమాండ్కు ఎవరిని భయపడిస్తున్నారు? తెలంగాణ ప్రజలనా, లేకపోతే తెలంగాణ ప్రజలకు ఎన్నుకోబడ్డ సీఎంనా, రాష్ట్ర ముఖ్యమంత్రినా? అంటే మిమ్మల్ని అన్నోళ్ళను మిమ్మల్ని తిట్టిన వాళ్ళను మాత్రం ఏమన్నారు? వాళ్ళు ఎన్ని మాటలన్నా తిట్టవచ్చు, ఎన్ని అన్న అరాచకాలు చేయొచ్చు, ఎంత అవినీతి పరిపాలన చేయొచ్చు. వాళ్ళు చేసిన పరిపాలన ఇంత ఘోరంగా ఉన్నది. 10 సంవత్సరాలు 4 నెలలు కాలే వీళ్ళ మీద కక్ష సాధింపు స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ మీద ఏమి చేయలేక ఒక ఆడకూతురుని తీసుకుపోయి TR జైలు వేసేసారు. తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని భయపడిస్తే రేపు కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్ మొత్తము సరౌండింగ్ అవుట్స్కట్లో తిరుగుతుంది. ఏం కాదు, ప్రాంతీయ పార్టీ ఆల్రెడీ ఏది కేసీఆర్ ప్రభుత్వం ఆల్రెడీ అయిపోయింది. ఇక ఉండేది బీజేపీ కాంగ్రెస్. ఇక లైఫ్ లాంగ్ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ దరిదాపులా రాదు. రేపు రాహుల్ గాంధీని సీఎం కాకుండా చేయాలి, ఏదో భయపట్టియాలి, ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకునే ఆలోచన ఉన్నారు మోడీ గారు, తర్వాత అమిత్ షా గారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చేసిందే వేదము, మీరు వేసిందే సంస్కారము, మీ విధి విధానము అని మీరు నమ్ముకునే మీ సిద్ధాంతం మాత్రం ప్రజలకు నచ్చదు. కాబట్టి నమ్మబలికేది ఏంటిదంటే ఈరోజు మీరు ఎక్స్లో పోస్ట్ చేసిన ఎవరిదో వీడియోను పోస్ట్ చేసేందుకు వినియోగించిన ఆ ల్యాప్టాప్ మొబైల్ను, ఆ ట్యాబ్లెట్లను, ఈ వీడియోను ఎక్కడ నుంచి తీసుకున్నారో ఎవరికి తెలియదు. ఈరోజు మళ్ళీ తిరిగి ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచిస్తున్నారు. సరే, మీరు సూచిస్తున్నారు, ఓకే, చట్టము తన పని తను చేసుకుంటుంది, రేపు ఎంక్వైరీ అయిపోతుంది. మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి రేపు 3వ ఆర్డర్కి సాధిస్తారు, మా చెప్పు చేతుల్లో ఉంటారు, మేము భయపడిస్తే భయపడతారు అనుకుంటారు. కానీ పోయినాయి ఆ రోజులు. ఈ రోజులలో ఏ రాష్ట్రంలో అయినా పర్వాలేదు, ఎవరు తప్పు చేస్తే వానికి చట్టము శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డి భయపడే సమస్య లేదు. ఎందుకంటే ప్రజలిచ్చే అధికారంతో, ప్రజలిచ్చే ధైర్య సాహసాలతో రేవంత్ రెడ్డి భయపడతాడనేది అది చాలా ఇంపాసిబుల్. తర్వాత ఇంకోటి ఏంది, ఇది నేపథ్యము రాష్ట్రంలో ఇటీవల సభలో అమిత్ షా ప్రసంగిస్తూ భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే ఇచ్చేస్తాం. చూడండి ఎట్లుంది. ఇంతకుముందు ఆ విషయముల్నే, ఆ పరికరం విషయముల్నే ఆయన మాట్లాడితే దాన్ని అవాయిడ్ చేసి తర్వాత నోటీసులు ఇష్యూ చేశారు. తిరిగి మళ్ళీ రాష్ట్రంలో ఇటీవల సభలో అమిత్ షా ప్రసంగిస్తూ ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే మాత్రం రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే ఇచ్చేస్తాం. అంటే మొదలేమో రద్దు చేస్తామన్నాడు, ఇప్పుడేమో ఆ హక్కులను వారికే ఇచ్చేస్తాం అంటున్నాడు. అంటే ఎక్కడ పోయి గొడవలు సృష్టించాలి,
దరిదాపులో చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండాలి. బీఆర్ఎస్ను ఆల్రెడీ భయపడించిన తర్వాత ఒక ఆడకూతురు తీసుకుపోయి టీఆర్ జైలు వేసినాము. వాళ్ళు మాకు అనుసంధానంలో బ్రహ్మాండంగా మాకు అనుసైగల్లో ఉన్నారు. వీళ్ళని భయపెట్టించుకొని రేపు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయకపోతే మా ప్రాంతీయ పార్టీ ఒకటి పోతుంది, ఇక జాతీయ పార్టీలో కాంగ్రెస్కి నా పేరుకే ఉండదు. రేపు వీళ్ళందరినీ ఒక్కొక్కరిని బీజేపీలో తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న ప్లాన్లో ఉన్నారు పడగొట్టడానికి ఒకటి, లేదంటే కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయడానికి ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎట్లా కనిపిస్తున్నారు అంటే మాది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఇట్లా నాశనం చేసింది. ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలిచ్చిన అధికార నాయకులకు ఇట్లా నోటీసులు ఇష్యూ చేస్తుంది. మా రాష్ట్ర సీఎంను తీసుకుపోయేమో 41 CRPC చట్టం కింద నోటీస్ ఇష్యూ చేస్తారు. తిరిగి ఢిల్లీకి రావాలంటారు. ఎవడో పేకు వీడియోలు చేసినా ఆ ప్రచారాన్ని పట్టుకొని తిరిగి ఆ పరికరాన్ని తీసుకొని రావాలంటారు, దాన్ని అటెండ్ చేయాలంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? తర్వాత ఈ రిజర్వేషన్లన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తా అని ఆయన అన్నట్లుగా వీడియోని ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటుంది. ఎట్లా ఎడిట్ చేస్తారు? చేసినోడే మీకు దొరకలేదు, తర్వాత ఆ చేసిన మనిషి ఆ పరికరాన్నే కనిపించలేదు ఇప్పటిదాకా. తర్వాత మీరు ఏమంటున్నారు? ఓబీసీలకు చెందిన హక్కులను వారికే ఇస్తాము అని చెప్పారు. ఓకే, దీనికి కొంతమంది వక్రీకరించి రిజర్వేషన్లన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయనే అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటుంది. అంటే నువ్వు అనకపోతేనే ఇవన్నిటినీ ఈ వక్రీకరించి ఈ రిజర్వేషన్లన్నిటికీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయనే అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటుంది. ఎన్నికల్లో భాజపా గెలిపిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి సైతం ఆరోపించారు. అంటే కేవలం తెలంగాణ ఎన్నికల కోడ్లో మీరిచ్చే ప్రచార విషయాల్లో మీరు అన్న మాటలు మాత్రమే ఇప్పుడే ఇక్కడ మాటలు మారుస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన హక్కులను వారికే ఇస్తాం. మీరన్న ఈ మాటలు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రేవంత్ సర్కారు తిరిగి భాజపా ఈ విధంగా వీడియోను ఎడిట్ చేశారని పేర్కొంటుంది. ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లు మొత్తం రద్దు చేస్తారు అంటూ ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి సైతం ఆరోపించారు. అక్కడ మీరు ఆరోపించిన తర్వాతనే ఈ ప్రచారాలలో తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సీఎం ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని తాను అన్నం లేదని అమిత్ షా వివరణ ఇచ్చారు. అరే అన్నారని ఇక్కడ ప్రింట్ మీడియాలో చూపిస్తుంది, సోషల్ మీడియాలో చూపిస్తుంది. తిరిగి మళ్ళీ మీరు ఏమంటున్నారు? కరెక్ట్గా అమిత్ షా ఈ వివరణ ఇచ్చారు. అంటే ఈ రిజర్వేషన్ల రద్దు చేస్తామని తాను అనలేదని అమిత్ షా అంటున్నారు. తెలంగాణలో మీరు నానా రకాలుగా వీడియోలు ప్రచారం చేసి ఈ ప్రచారాల్లో తిరిగి మీరు ఏమన్నారంటే ఇవన్నీ క్యాన్సల్ చేస్తాము, తర్వాత వారి హక్కులను వారికే ఇస్తామని మీరు అన్నారు కాబట్టే రాష్ట్ర సీఎం అక్కడ అనడం జరిగింది. లేకపోతే అనడానికి అవసరమే లేదు. అక్కడ చట్ట ఉల్లంఘన, చట్ట విరుద్ధంగా రాజకీయ నాయకుల్లో ఒకటి మించి ఒకటి అనడానికి రైటే లేదు. ఆయనకు అవగాహన ఉంది. ఆయన వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఢిల్లీ పోలీసులకు భాజపాతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ MHO ఆధీనంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ IPC 4C ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర సీఎం ప్రజల గురించి ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు, కర్ణాటకలో చేస్తున్నాడు. హైకమాండ్ చెప్పినట్టుగా మీరు ఇక్కడ ప్రచారం చేసుకుంటూ ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు. ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చేసి మీకు ఏమంటున్నారు? ఆయన వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినట్టుగా ఢిల్లీ పోలీసులకు భాజపాతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖకు MHO ఆధీనంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ IPC 4C ఇచ్చిన ఫిర్యాదు వరకు కేసు నమోదైంది. చేయండి, ఏమవుతుంది? రేపు చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. రాజకీయ పరంగా మీరు సెంట్రల్లో ఉండి అధికారంలో ఉండి ఒక జాతీయ పార్టీ ఉండి ఒక హోదా ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేసేసి ఇంకో పార్టీకి మీరు సింపతి పెంచుతున్నారు అనుకుంటారు. రాష్ట్ర ప్రజలకినే గమనిస్తున్నారు. ప్రింట్ మీడియాలో ఆల్రెడీ ఉన్నది, సోషల్ మీడియాలో ఆల్రెడీ మొత్తం అమిత్ షా గారు అన్నట్టున్నది. తిరిగి ఈరోజు రాష్ట్ర సీఎంకు ఇంకా 4 నాయకులను కాంగ్రెస్ నాయకులకు మీరు నోటీస్ ఇష్యూ చేసినండి చాలా చట్టపరంగా తప్పు. ఇది ఎవరూ యాక్సెప్ట్ చేయరు. ఇది రాష్ట్ర ప్రజలకు చూడదగ్గటి విషయము కాదు. కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా లాస్ట్కు మాత్రం ప్రజలు మాత్రం
రేపు ప్రజలిచ్చిన అధికారంతో మీకు సింపతి పోయి వచ్చే 4 సీట్లకు గెలిగిన 1 2 ఉంటుంది. అది జాగ్రత్త, అది కాపాడుకొని రేపు మే 13 తారీఖు వరకు దీన్ని అదుపులో పెట్టుకొని మీ కంట్రోలింగ్ మైండ్ ఒక్కటి అదుపులో పెట్టుకోండి, మాట అదుపులో పెట్టుకోండి, ప్రజలకు అనుకూలంగా మాట్లాడండి. మీరు ఇచ్చిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి, తెలంగాణ రాష్ట్రం ఈ చేసింది ఏముంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు దొంగలు ఏం చేయకపోతే 4 నెలల్లో కష్టపడి రాష్ట్ర ప్రజలను అనుకూలించి రేపు మొన్న ఈ మధ్యన అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ఈరోజు పార్లమెంట్ ఎన్నికల గురించి కష్టపడి రేపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురించి ఎంపీలను ఒక 12-13కు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి అది పట్టు సాధించుకునే దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ముందుకు సాగిపోతున్నది, నజర్ తగిలింది, దిష్టి తగిలిపోయింది. ఇంకేముంది, అక్కడ హైకమాండ్ నుంచి తెలంగాణ రాష్ట్రం దిష్టి తగిలిపోయింది. ఇక ఉంటుంది ఏంటంటే ఏదో విధంగా బీఆర్ఎస్ను మొత్తం కొంపలు అంటుపెట్టినాం, కవితను అరెస్ట్ చేసినాం, పిరికి వాళ్ళకాలు భయపడ్డారు, తిరిగి వీళ్ళంగా భయపడ్డిస్తే ఇక రాష్ట్రాన్ని మొత్తం కైవసం చేసుకోవచ్చు, అంతా నేను తీసుకోవచ్చు, లేదంటే కేంద్రపాలిత ప్రాంతం చేయొచ్చు అని ఒక ఉద్ఘాటన, ఒక ఆలాపన, ఒక ఆందోళన భారతీయ జనతా పార్టీకి, అమిత్ షాకు, మోడీకి కలిగింది. ఇది దుర్బుద్ధి అంటారు, దీన్ని అచ్చ తెలుగులో దుర్బుద్ధి అంటారు. కాబట్టి అమిత్ షా వీడియో సోర్స్పై పోలీసుల దృష్టి. అమిత్ షా మీడియా మూలాల సోర్సును తెలుసుకునేందుకు ఎక్స్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చూసిందా, ఈ అమిత్ షా మీడియా మూలాల సోర్సును తెలుసుకునేందుకు ఎక్స్తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ పోలీసులు కూడా లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు కూడా వెల్లడించాయి. సోషల్ మీడియాకు లేఖ రాసినట్టుగా. ఎందుకంటే వీడియోను ఎవరు వ్యాప్తి చేశారు, మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ తర్వాత ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగము సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారం కోరింది. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మీ అధికారం ఉన్నది కాబట్టి ఆ అధికారాన్ని దుర్వినియోగం మిగతాలో చేయాలి, మేము బాగుపడాలి. ఈ బాగుపడ్డ తర్వాత ఈ విషయంలో రేపు ఒక పార్టీని భయపట్టించినాము, ఇంకొక పార్టీని కింద భయపట్టియాలి, తిరిగి రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి. ఈ విషయంలో వీడియోని ఎవరు వ్యాప్తి చేశారనే మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం కోణములో తెలుసుకునేందుకు స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం మొత్తము ప్రారంభించింది. ఎందుకంటే దీని మూలం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఏ పరికరంలోకి వచ్చింది, దీని విషయాన్ని ఎలా తెలుసుకోవాలి. ఈ స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగము సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారం కోరింది. చూడాలి మరి ఈ సమాచారం కోరితే ఏమిస్తుంది. కేసుకు సంబంధించి అస్సాంలో ఒకరిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. చూడండి, ఇంకొక కోణంలో చూస్తే ఏమంటుంది, కేసుకు సంబంధించిన అస్సాంలో ఒకరిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ఆల్రెడీ ఒకరిని అరెస్ట్ చేసినట్టు ఆ రాష్ట్ర సీఎం బిశ్వశర్మ వెల్లడించారు, హిమంత బిశ్వశర్మ. మరోవైపు అమిత్ షాకు సంబంధించి డీప్ షేక్ మార్నింగ్ వీడియోను ప్రచారం చేస్తున్నారని, అంటే ఎవరో మార్నింగ్ వినా అమిత్ షాకు సంబంధించి డీప్ ఫేక్ మార్నింగ్ వీడియోను ప్రచారం చేస్తున్నారంట. కానీ మరి తిరిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. మీకు అధికారం ఉందని, మరి అధికార పార్టీకి రేపు మీ నియోజకవర్గం ఎక్కడైతే వచ్చి మీరు మీటింగ్ పెట్టిరో అది అక్కడ జరిగిన విషయమో అది తెలుసుకోకుండా తర్వాత వీరిపై మీరు ఈ వీడియో ప్రచారం చేస్తున్నారు, బాధ్యులపై దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మరి మీ అధికారం ఉన్నప్పుడు ఫిర్యాదు చేసిండ్రు, ఓకే తీసుకోమను. కానీ అనవసరంగా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మీద, రాష్ట్ర సీఎం మీద ఇది నోటీసులు ఇష్యూ చేయడము ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది అంటే మీరు కాంగ్రెస్కు ఒక విధంగా చూసి సింపతి పెంచుతున్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా, లేకపోతే ఓటమి భయం అయిపోయిందా మీకు? బీఆర్ఎస్కి ఏ విధంగా కార్యకర్తలు దొరకక, తర్వాత రేపు ఎంపీలు దొరకక ఏ విధంగా భయపడి పేకు తమాషాలు చేసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇవి గెలుస్తాము, అన్ని గెలుస్తాము, 12 గెలుస్తాము, 14 గెలుస్తాము, రాష్ట్రంలో మళ్ళా ఇక్కడ గెలిచిన తర్వాత రేపు కేంద్రం మెడలు వంచుతాము, భారతీయ జనతా పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి మా కాళ్ళ బేరానికి వస్తారు, మాతో కాంప్రమైజ్ అవుతారు అనుకుంటారు.
అసెంబ్లీ ఎన్నికలు గెలిస్తేనన్నా రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం, ఈ ఎంపీ ఎలక్షన్లు గెలిస్తే ఏం ఉపయోగపడుతుంది మీకు సెంట్రల్కి అయితే రేపు ఏం ఉపయోగపడుతుంది? ఆల్రెడీ మిమ్మల్ని వ్యతిరేకత వచ్చి మిమ్మల్ని తొక్కి పారేసారు తెలంగాణ ప్రజలు మీ నియంత పాలన చూసి. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని భయపట్టించినట్టుగా బీజేపీ కాంగ్రెస్ని కింద భయపట్టిస్తుంది అంటే ఏమన్నట్టు? ఎవడు భయపడు? ఈ విషయంలో మొత్తం ఏంటంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం భాజపా ఫిర్యాదు చేసింది. అది ఫిర్యాదు చేసినా అది తెలియక ముందుకే తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా వచ్చేసి ఈ వివరాలు తెలుసుకుంటున్నాడు. మీదికెళ్ళి మళ్ళీ మరోవైపు అస్సాంలో కొన్ని అరెస్ట్ చేసినట్టు, తర్వాత ఇక్కడ హేమంత్ విశ్వశర్మ వెల్లడించారు. తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళ సంఘానికి భాజపా ఫిర్యాదు చేయడము, తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడము, తిరిగి ఇక్కడ నోటీసులు పంపడము, తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నట్టుగా ఉన్న ఫేక్ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి అమిత్ షా అన్నాడా ఇది? రేపు ఫేక్ వీడియోనా? ముస్లిం రిజర్వేషన్ల ఎస్టీయా వాళ్ళ హక్కులను వాళ్లకు రిటర్న్ ఇస్తామంటున్నారా? తిరిగి ఏంది ఇది అర్థమైతలేదు. తర్వాత ఈ విషయాల్లో కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. మీరు ఎవరు ఫిర్యాదు చేసినా ప్రూఫ్ లేకుండా ఎవడో చేసిన దానికి ఈడ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేసి వాళ్ళ మీద రేపు సైబర్ క్రైమ్కు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సైబర్ క్రైమ్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేసిండు. చేస్తే అయ్యేదేమున్నది? చట్టం ఉంది కదా, న్యాయం ఉంది కదా, తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి ఎవరు చుట్టం గారు, ఎవడు తప్పు చేయలేదు. తప్పు చేసినట్టుగా మీరేదో నిరూపించాలంటే తప్పు చేసిన వాళ్ళ మీదకి పోరు. వాళ్ళ అనుకూలంగా వాళ్ళు మాట్లాడిన అసభ్య పదజాలాలు చూపించరు. ఎందుకంటే గుత్పె ఉందో బర్రె అంది, వాళ్ళ దగ్గరకు పోరు. మీరు నానా రకాలుగా వాళ్ళు ఖండిస్తున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఈరోజు మీరు భగవంతుని పేరు వేసి ఓట్లు అడుగుతున్నారు. తర్వాత మళ్ళీ తిరిగి తెలంగాణలో ఏం అడుగుతున్నారు, ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు అన్నారు. వాళ్ళని భయపట్టారు, వాళ్ళకు నోటీసులు వద్దు, ఎందుకంటే అవినీతి పాలన చేసిన వాళ్ళు కదా వాళ్ళు. తిరిగి ఇక్కడ స్వతంత్రంగా ప్రజలకు అనుకూలంగా ఉండి 10 సంవత్సరాలు ఎక్కడో ఉండి విపక్షంగా ఉన్న పార్టీని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించుకున్న పార్టీకి అందులో ఉన్న నాయకులకు సీఎంకు మీరు నోటీసులు ఇప్పించి భయపట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కార్యకర్తలు అంత ఆషామాషి కాదు, ఇవన్నీ తెలుసుకుంటారు. రేపు చట్టం తన పని తను చేస్తుంది, న్యాయం తన పని తను చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ సీఎంను ఎవరూ ఏం చేయలేరు. ఎందుకంటే నీతి నిజాయితీగా 10 సంవత్సరాల వరకు ఏ బీజేపీ పార్టీని రానియడు, తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రానియడు, దరిదాపులగిన రానియడు. చిరస్థాయిగా తెలుగు ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయి తెలంగాణ 29వ స్టేటు తెలంగాణ స్టేట్ను అతి బ్రహ్మాండమైన మళ్ళా మిగులు రాష్ట్రంగా బ్రహ్మాండంగా తయారు చేసి తెలంగాణ ప్రజల ముందు పెట్టే మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాభివందనములు తెలంగాణ ప్రజలు తెలుపుతున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు అంటున్నది, మేం కాదు. రైట్.